ఈరోజు మనం సంపద సృష్టికి సంబంధించిన ఓ బౌద్ధ కథను గురించి తెలుసుకుందాం. ధనవంతులు కావడానికి ధనవంతుల మనస్తత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి. ఈ వీడియో డబ్బు అనే అంతర్గత ఆటలో ఎంతటి నైపుణ్యం సాధించాలో మీకు నేర్పుతుంది. ఒక బౌద్ధ సన్యాసి నగరం వెలుపల ఓ నది ఒడ్డున గుడిలో నివసించేవాడు. సన్యాసిగా మారడానికి ముందు ఆ బౌద్ధ సన్యాసి ఆ నగరంలో అత్యంత ధనవంతుడు. అతని వ్యాపారం చాలా దూరం వరకు వ్యాపించింది. కానీ కొంతకాలం తర్వాత అతను ఈ ప్రాపంచిక జీవితం నుంచి విసుగు చెంది తన సంపదలో ఎక్కువ భాగాన్ని పేదలకు, నిస్సహాయులకు, అనాథలకు సహాయం చేయడం కోసం ఖర్చు చేశాడు. అతను చాలా దాన ధర్మాలు చేశాడు. మిగిలిన సంపదను తన పిల్లలకు ఇచ్చి సన్యాసం తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను సెల్ఫ్ రియలైజేషన్ మార్గంలో చాలా పురోగతి సాధించాడు. ఎవరైనా వారి సమస్యతో అతని వద్దకు వెళితే అతను తన జ్ఞానం మరియు అనుభవం ఆధారంగా అతనికి సరైన మార్గాన్ని చూపటానికి ప్రయత్నించాడు. ఒకరోజు ఒక పేదవాడు అతని వద్దకొచ్చాడు. ఆ పేదవాడు తన పేదరికంతో చాలా ఇబ్బంది పడ్డాడు. అతను సన్యాసితో, గురుదేవా, నేను నా గ్రామంలో అత్యంత పేదవాణ్ణి. పేదరికం అనే ఈ వ్యధ నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ రోజున నా పరిస్థితి ఏంటంటే నా కుటుంబానికి రోజుకు 2 పూటల భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. మొదటిది, నాకు డబ్బు రావడం లేదు. నేను డబ్బు సంపాదించినా అది శాశ్వతంగా ఉండడం లేదు. గురుదేవా, మీరు ఈ నగరంలో అత్యంత ధనవంతులు మాత్రమే ఉపయోగించగల మార్గాన్ని నాకు చెప్పగలరా? సన్యాసి ఆ వ్యక్తి మాట జాగ్రత్తగా విని ఇలా అన్నాడు. నా జీవితంలో మొదట్లో ఎలా ఉండేదో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఇంకా పేదవాడిగానే ఉండేవాణ్ణి. నాకు పేదరికం అనే భయంకరమైన వ్యాధి ఉంది. ఆ టైంలోనే ఒకసారి లాభం అనే విషయం గురించి విన్నాను. కానీ అది నన్ను తాకలేదు. ఏ పద్ధతి పనిచేయడం లేదు. నేను ఉన్న వ్యాపారంలో ఇతరులు విజయవంతం అవుతున్నారు, కానీ నేను ఒక్కడే పేదవాడిగా మిగిలిపోతున్నాను. ఇదిలా ఉండడానికి చివరికి నేను ధనవంతులు కావడం యొక్క రహస్యాన్ని కనుగొన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రతి సూత్రాన్ని నేను నా జీవితంలో ఉపయోగించాను. ఆ తర్వాత నా వ్యాపారం చాలా విజయవంతమైంది. కేవలం 10 సంవత్సరాల్లో నేనుండే నగరంలో అత్యంత ధనవంతుడిగా మారాను. ఇప్పుడు నేను మీకు డబ్బు సంపాదించగలిగే విషయాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి అని గురుదేవులు సెలవిచ్చారు. ధనవంతులు కావడానికి మొదటి నియమం ఏంటి అంటే, ధనవంతులు నా జీవితాన్ని నేనే తయారు చేసుకుంటానని నమ్ముతారు. పేదలు నాకు జరిగేది జరుగుతుందని నమ్ముతారు. జీవితంలో జరిగే వాటికి బాధ్యత వహించడానికి బదులుగా పేదలు బాధితులుగా నటించడాన్ని ఎంచుకుంటారు. ధనవంతులు తాము ధనవంతులు కాలేదనే దానికి తమను తాము నిందించుకుంటారు. కానీ పేదలు అలా చేయరు. వాళ్ళు ఆర్థిక వ్యవస్థను నిందిస్తారు, ప్రభుత్వాన్ని నిందిస్తారు, తమ యజమానులను నిందిస్తారు, తమ ఉద్యోగులను నిందిస్తారు, తమ జీవిత భాగస్వాములను నిందిస్తారు, దేవుణ్ణి కూడా నిందిస్తారు. ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రులను నిందిస్తూ ఉంటారు. వారిని నిందించడానికి ఎల్లప్పుడూ మరొక వ్యక్తి లేదా పరిస్థితిని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు తమను తాము తప్ప ప్రతి ఒక్కరిపై నిందలు వేస్తారు. రెండవది, వాళ్ళు ఎల్లప్పుడూ తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి వద్ద డబ్బు లేదు కాబట్టి వారు ప్రతిసారి డబ్బు నిజంగా అంత ముఖ్యమైనది కాదని వాదించడం మొదలు పెడతారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీరు మీ భార్య, తోబుట్టువులు లేదా స్నేహితులతో, నా జీవితంలో మీరు అంత ముఖ్యం కాదు, ఇంకా ఎందుకు నన్నే అంటిపెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళలో ఎవరైనా మీ చుట్టూ ఉంటారా? లేదు కదా. డబ్బు విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరు ధనవంతులు కావాలనుకుంటే అవుతారు. అవును, అయితే డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెట్టండి. దాన్ని ప్రేమించండి. అది మీకు చాలా ముఖ్యమైనదని భావించండి. దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. అది మీ చేతిలో ఉన్నప్పుడల్లా దాన్ని ముద్దు పెట్టుకుని నా జీవితంలోకి మళ్ళీ వచ్చి చేరు అని మనసులో కోరుకోండి. అప్పుడు మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అంటే మీరు డబ్బు పట్ల దురాశగా ఉండాలని నేను చెప్పడం లేదు. డబ్బు పట్ల గౌరవంగా ఉండండి, ప్రేమగా ఉండండి అని మాత్రమే చెప్తున్నాను అన్నారు. ధనవంతులు కావడానికి రెండవ నియమం, ధనవంతులు గెలవడానికి డబ్బుతో ఆట ఆడతారు. పేదలు ఓడిపోకుండా ఉండడానికి డబ్బుతో ఆట ఆడతారు. ఒకవైపు ధనవంతులు సమృద్ధిగా ఉండే సంపద మరియు శ్రేయస్సును లక్ష్యంగా చేసుకుంటారు. మరోవైపు పేద ప్రజల లక్ష్యం ఏంటి అంటే, ఎవరైనా నిలదొక్కుకోవడానికి తగినంత డబ్బు సంపాదించాలనే ఉద్దేశం ఉంటే అతను అంత పొందుతాడు. అది తనని నిలబెట్టడానికి సరిపోతుంది అనుకుంటాడు. ఈ మధ్యతరగతి ప్రజలు జీవితంలో వారి లక్ష్యం సౌకర్యవంతమైన పరిస్థితుల్లో జీవించడమే కానీ సుఖంగా ఉండడానికి, ధనవంతులుగా ఉండడానికి కాదు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆర్థిక దృక్కోణం నుంచి మాత్రమే సుఖంగా ఉండాలనుకునే వ్యక్తులు సాధారణంగా అవసరమైన వస్తువులను కూడా వాటి ధరను చూసి కొనుగోలు చేస్తారు. వాళ్ళు కొనుక్కున్న విధంగా కాదు. అసలు విషయం ఏంటంటే మీ లక్ష్యం సౌకర్యవంతంగా ఉండాలంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. కానీ మీ లక్ష్యం ధనవంతులు కావాలంటే మీరు చాలా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. మీరు నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుంటే మీరు కనీసం చంద్రుడిని ఢీకొంటారనే సామెత విన్నారు కదా, అచ్చం అలా అన్నమాట. ధనవంతులు కావడానికి మూడవ నియమం,
ధనవంతులు కావడానికి అంకితభావం కూడా ఒక కారణం. అంకితభావం అనే పదానికి నిర్వచనం పగలు లేదా రాత్రి, ఉదయం లేదా సాయంత్రం. అయినా సంకోచం లేకుండా పూర్తిగా అంకితభావంతో ఉండడం దీని అర్థం. ధనవంతులు కావడానికి ప్రతి పనిలో మీరు 100% ఇవ్వండి. దీని అర్థం దాన్ని చేయడానికి ఎంత సమయం కావాలో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండడం కూడా అంతే అవసరం. ఇది యోధుని మార్గం. ఎటువంటి సాకులు ఇక్కడ చెప్పే అవకాశం ఉండకూడదు. ఓటమిని అంగీకరించే ఎంపిక ఉండకూడదు. యోధుని మార్గం సులభం. నేను ధనవంతుణ్ణి అవుతాను లేదా ప్రయత్నిస్తూ చనిపోతాను. మీరు రోజుకు 16 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు వారంలో 7 రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ వినోదంలో ఎక్కువ భాగం వదులుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు మీ కుటుంబం లేదా స్నేహితులను కలవడం, మీ వినోదం మరియు అభిరుచులను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మీ సమయం, శక్తి మరియు ప్రారంభ మూలధనాన్ని హామీ లేని, లాభం లేని ప్రమాదక పనిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నిజానికి ధనవంతులు కొంతకాలం పాటు ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ధనవంతులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ప్రతి దాన్ని పణంగా పెడతారు. ధనవంతులు కావడానికి నెక్స్ట్ నియమం: ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడతారు, పేదలు అడ్డంకులను దృష్టి పెడతారు. ధనవంతులు తాము కోరుకునే వాటిపై దృష్టి పెడతారు, పేదలు తాము కోరుకోని వాటిపై దృష్టి పెడతారు. మేము దీనిపై దృష్టి పెడితే అది పెరిగి మీ దగ్గరికి వస్తుంది అనేది సృష్టి నియమం. అందుకే ధనవంతులకు చాలా అవకాశాలు లభిస్తాయి. మరోవైపు పేదలు అడ్డంకులు మరియు సమస్యలపై మాత్రమే దృష్టి పెడతారు. అందుకే వారికి సమస్యలు మరియు అడ్డంకులు ఎదురవుతాయి. ఇక నెక్స్ట్ 5వ నియమం: ధనవంతులు ఇతర ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తులను ఆరాధిస్తారు. పేదలు ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తులను చూసి అసూయపడతారు, తిట్టుకుంటారు. పేదలు చెడ్డవారని నేను చెప్పడం లేదు, కానీ నా అనుభవం ఏంటి అంటే చాలామంది పేదలు ధనవంతులను చూసి అసూయపడతారు. ధనవంతులను చూసి అసూయపడేవాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు కదా, అది సంగతి. ఇక నెక్స్ట్ 1: ధనవంతులు సానుకూల మరియు విజయవంతమైన వ్యక్తులతో ఉంటారు. పేదవారు ప్రతికూల మరియు విజయవంతం కాని వ్యక్తులతో ఉంటారు. విజయవంతమైన వ్యక్తులు ఇతర విజయవంతమైన వ్యక్తులను ప్రేరణ యొక్క మూలంగా చూస్తారు. వారి నుంచి వారు ఏదైనా నేర్చుకోవచ్చు. వాళ్ళు దాన్ని చేయగలిగితే నేను కూడా చేయగలను అనుకుంటారు. సులభంగా చెప్పాలంటే ఎప్పుడూ సానుకూల వ్యక్తులతో ఉండండి. అంతే ముఖ్యమైనది ప్రతికూల వ్యక్తుల నుంచి దూరంగా కూడా ఉండడం. ధనవంతులు విజేతలతో తిరుగుతారు తప్ప ఓడిపోవాలి, నిరుత్సాహంలో ఉన్న వాళ్ళతో మాత్రం కానే కాదు. ఇక నెక్స్ట్ 1: ధనవంతులు తమను తాము ప్రోత్సహించుకోవడంతో పాటు వారి విలువను కూడా ప్రోత్సహించుకోవడానికి ఆసక్తి చూపుతారు. మరి పేదలకు అమ్మకాలు మరియు ప్రకటనల గురించి ప్రతికూల అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు, మీకు ఒక తీవ్రమైన అనారోగ్య చికిత్స ఉందనుకుందాం. అదే వ్యాధితో బాధపడుతున్న రోగి నొప్పితో మీ వద్దకు వస్తున్నట్లు మీరు చూస్తే మీరేం చేస్తారు? మీరు మీకు తెలిసిన నివారణను అతని నుంచి రహస్యంగా ఉంచుతారు. బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటారు? పేద వ్యక్తి దాన్ని ప్రోత్సహించడానికి చాలా సిగ్గుపడ్డాడు కాబట్టి దాన్ని ప్రోత్సహించలేదు. ప్రజలకు నిజంగా సహాయపడేది ఏదైనా మీరు అందించగలరని మీకు తెలిస్తే వీలైనంత ఎక్కువ మందిని దాని గురించే చెప్పడం మీ విధి. ఈ విధంగా మీరు ప్రజలకు సహాయం చేయడమే కాకుండా దాని ద్వారా ధనవంతులు కూడా అవుతారు. ఇలా చెప్పిన తర్వాత బౌద్ధ సన్యాసి తన ప్రసంగాన్ని ముగించాడు. ఈరోజు ఆ వ్యక్తి పేద మరియు ధనవంతుల మధ్య అతిపెద్ద వ్యత్యాసం వారి మనస్తత్వం గురించి క్లియర్గా తెలుసుకున్నాడనమాట.